ప్రభునందు మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. అనుదినము మీరు వింటున్నటువంటి వాక్యాల ద్వారా ఆత్మీయంగా మేలులు పొందుకుంటున్నారని నమ్ముచున్నానండి. ప్రతిదీ కూడా వాక్యపు వెలుగులో ఇది సత్యమా కాదా అన్నది మాత్రం ఖచ్చితంగా మీరు గ్రహించాలి. సో ఎవరేం చెప్పినా మరి గ్రుడ్డిగా ఫాలో అవ్వడానికి అవకాశమే లేదు. అలా అవ్వమని కూడా బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. నన్ను ఫాలో అవ్వద్దు. సో మీరు ఎక్కడైతే సహవాసానికి వెళ్తున్నారో ఆ సహవాసాన్ని కూడా గ్రుడ్డిగా ఫాలో అవ్వడానికి అవకాశం లేదు. అలా అవ్వడం వల్ల గుడ్డివానికి దారి చూపిస్తే ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారన్నారు ప్రభు. కాబట్టి ఖచ్చితంగా నన్ను పరీక్ష చేయాలి మీరు. సో మీరు వెళ్తున్న సహవాసాన్ని కూడా పరీక్ష చేయాలి. సో రెండింటినీ తీసుకొచ్చి బైబిల్ ఎదుట పెట్టాలి. ఈ బైబిల్లో నిజం ఏది అబద్ధం అన్నది బైబిల్ తెలుస్తుంది. సో దాని ద్వారా మీరు సత్యాన్ని గ్రహించగలరు. అంతేగాని ఒక పాస్టర్కో ఒక మినిస్ట్రీకో స్టిక్ ఆన్ అయిపోయి వారు రాంగ్ చెప్పినా రైట్ అనుకోవద్దు. అది చాలా తప్పు. కాబట్టి బైబిల్ ప్రేమికులుగా బైబిల్ తప్ప వేరొకటి నా మదిలో హృదయలో లేదు అనుకున్న ఏ క్రైస్తవుడైనా సరే ఖచ్చితంగా బైబిల్ బోధను పరిశీలించాలి. బైబిల్లో ఖచ్చితమైనటువంటి బోధ ఏంటి అన్నది మాత్రం వివేచన అనేది దేవుడు మనకి ఇచ్చాడు. ఆ వివేచనతో మనం ఆలోచించి వాక్యపు వెలుగులో సత్యాన్ని గ్రహించాలి. నేను చెప్తున్నది కూడా ప్రతిదీ మీరు పరీక్ష చేయాలి. ఇది నిజమేనా కాదా అన్నది ఆధ్యాత్మిక కోణంలో మనకు ఇది నిజమా కాదా అనేది ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా వాక్యంలో మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వాక్యాన్ని మీరు ప్రామాణికంగా ప్రధానంగా తీసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కాబట్టి ఏ పాస్టర్ను ఏ మినిస్ట్రీని ఫాలో అవ్వద్దు. దయచేసి గమనించండి. ఖచ్చితంగా ఒక మినిస్ట్రీలో ఉండాలి, ఖచ్చితంగా సేవకునికి దగ్గర ఉండాలి, తప్పు లేదు. కానీ బైబిల్ను వక్రీకరించి చెప్పే వారిగా ఉంటే, ఏదైనా వాక్యంలో పొరపాటు చెబుతూ ఉంటే ఖచ్చితంగా ఆ విషయంలో మనం వాక్యపు వెలుగులో సత్యాన్ని తెలుసుకొని సరిచేసే వారిగా కూడా మనం ఉండాలి. ఆ విషయాన్ని గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అందుకే మీకు నిజంగా ఇది వాక్యానుసారం అనిపిస్తే, ఖచ్చితమైనటువంటి బోధ అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను. దయచేసి అనేకులకు షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి. దీని ద్వారా మీరు మేలు పొందుకోవడమే కాదు, మీతో పాటు తోటి సహోదరులకు కూడా సత్యాన్ని తెలియజేసిన వారు అవుతారు. కాబట్టి సత్యానికి సపోర్టుగా మీరు నిలబడితే ఇలాంటి వీడియోలు మరిన్ని నేను చేయడానికి అవకాశం ఉంది. దయచేసి మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో అవసరమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. జాగ్రత్తగా ఈరోజు మరి పామ్ సండే అంటే మట్టల ఆదివారం దినం యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలియజేయడానికి ఎదుటికి వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు సరిగ్గా సిలువ వేయబడక మునుపు 6 దినముల ముందు బేతనియా గ్రామానికి వచ్చారు. అక్కడ లాజరు ఇంట్లో విందు చేసి తర్వాత బెత్పేగా అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి 2 శిష్యులు చూసి, మీరు మీ ఎదుటినున్న గ్రామానికి వెళ్ళి కట్టబడినటువంటి గాడిద పిల్ల మీకు కనబడతాయి, వాటిని విప్పుకొని తోలుకొని రండి. ఎవరైనా ఇవి ఎందుకు అని అడిగితే ఇవి ప్రభువుకు కావాల్సి ఉన్నవని వారితో చెప్పుడే అని యేసుప్రభు వారు తెలియజేశారు. అన్నట్టుగానే వారు తోడుకొని రావడము, ఆ గాడిద మీద ప్రభువారు ఆసీనులు అయిపోవడము మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఆ గాడిద పైన బట్టలు వేసి తర్వాత ఈత మట్టలు చేత పట్టుకొని వారందరూ కూడా దావీదు కుమారునికి జయం హోసన్నా హోసన్నా అని యేసుక్రీస్తు ప్రభు వారిని ఊరేగించినట్లుగా మనం చూస్తున్నాం. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జకర్యా అనేటువంటి ప్రవక్త 9వ అధ్యాయం 9వ వచనంలో ముందుగానే ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? ఇదిగో నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై నీ ఎద్దకు వచ్చుచున్నాడు, గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడని ప్రవచనం చెప్పబడుతుంది. ఆ ప్రకారంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ సంపూర్ణంగా ఆ ప్రవచనానికి నెరవేర్పుగా ఈ యొక్క మనం మత్తయిలో కానీ యోహానులో కానీ మార్కులో కానీ మనం చూస్తున్నాం. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా ఒకటి చేశారంటే దాంట్లో చాలా పరమార్థం ఉంటుంది అన్న విషయాన్ని మొదటిగా మనం గ్రహించాలి. ఈ ప్రపంచంలో చాలామంది రాజులు పుట్టారు, చక్రవర్తులు ఎందరో మహానుభావులు ఎందరో పుట్టారు. సో ఈ రాజులందరూ కూడా ఏదైనా సరే ఒక ఏనుగు మీద ఊరేగినట్లుగానే మనం చూస్తున్నాం. ఏనుగు మీద పోతూ ఉన్నప్పుడు వారి యొక్క కీర్తిని, వారి యొక్క ఔన్నత్యాన్ని మరి జంతువులన్నిటికీ రారాజు ఏనుగు కదా భూమి మీద. కాబట్టి ఆ రారాజుగా ఉన్నటువంటి ఏనుగు పైన ఊరేగుతున్నప్పుడు ఈ రాజు యొక్క ఔన్నత్యం అనేది లోకం అంతా తెలుసుకోవాలని ఏనుగుల మీద ఊరేగిన రాజులను మనం చూసాం. వారి యొక్క టీవీతనాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క మరి పవర్ ఏంటో చూపించడానికి ఏనుగుల మీద రాజులు ఆ రోజుల్లో ప్రయాణం చేసేవారు. ఆ రాజులు ఆ రోజు ఏనుగులను వారి యొక్క కీర్తిని చాటించడానికి ఊరేగుతూ ఉండేవారు. అయితే యుద్ధానికి కావాలి అంటే ఖచ్చితంగా గుర్రాలను వాడేవారు. గుర్రాలను యుద్ధాలకు వాడేవారు, ఊరేగింపులకు మాత్రం ఏనుగులను వాడేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు రాజులకు రాజు అంటున్నారు. ఇటువంటి రాజు మాత్రం ఏనుగును వాడలేదు, గుర్రాన్ని వాడలేదు, కనీసం ఒంటెను కూడా వాడలేదు. ఏం వాడాడు? గాడిదను వాడారు ప్రభు.
సో గాడిదను వాడడానికి గల కారణం ఏంటి అన్నదే ఈరోజు మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి ప్రధాన అంశంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారంటే బెత్వేగ గ్రామంలో ఉన్నటువంటి మరి తన శిష్యులతో ఏమంటున్నారంటే, ఇదిగో మీ ఎదుటిగానున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల, కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఉంటారు, కాబట్టి వాటి రెండింటిని విప్పుకొని తోలుకొనండి అని ప్రభు అంటున్నాడు. ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. అది కట్టబడి ఉన్నటువంటి గాడిదతో సమానంగా మనం చూస్తున్నాం. ఇది భౌతిక సంబంధమైనటువంటి అర్థంలో మనం ఆలోచించద్దు, ఆధ్యాత్మిక కోణంలో ఇది ఆలోచించాలా. దీని వెనక ఇందాక చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏది పలికినా సరే పరమార్థం ఖచ్చితంగా అందులో దాగి ఉంది అని. కట్టబడి ఉన్నటువంటి గాడిద అంటే ఈ గాడిదకు సాదృశ్యం ఎవరు? మనమే. ఎందుకంటే మనుషులు గాడిద వంటి స్వభావం కలిగినటువంటి మనుషులుగా మనం ఉన్నాం. ఎలాగా అనొచ్చు, గాడిద భారాన్ని మోసేదిగా ఉంది, మనం చూస్తూ ఉన్నాం. గాడిద పైన ఎప్పుడూ కూడా గాడిదను ఎవరు ఊరేగింపుకు వాడుకోరు, కానీ గాడిదను ఏం చేస్తారు, బట్టలు మోయడానికి, పాతకాలంలో సరుకులు మోయడానికి, బట్టలు మోయడానికి, తర్వాత కట్టెలు మోయడానికి, ఇటువంటి వాటికి భారమైనటువంటి వాటి మీద మోపడానికి మాత్రమే దాన్ని ఉపయోగించేటువంటి వారు. తర్వాత దాని మీద కూర్చొని ఎక్కడైనా దూరంగా ప్రయాణం చేయడానికి మాత్రమే దాన్ని వాడేవారు. అయితే ఈ గాడిద రోజు కూడా భారాన్నే మోస్తుంది, ఇది కట్టబడుతూ ఉంది. మన జీవితంలో కూడా పాపం అనే కట్లతో మనందరం కూడా కట్టబడి ఉన్నాము. ఆ గాడిద వలె ఎంతో పాప భారమును మోస్తూ ఉన్నాము. అయితే మనకు స్వేచ్ఛ కావాలి, ఈ నరుడికి విడుదల కావాలి. నరుడు కట్టబడి ఉన్నాడు, పాపం అనేటువంటి బంధకాలలో చిక్కుకొని ఉన్నాడు. ఈ బంధకాలను తెంచే నాదుడు ఒకడు కావాలి. ఈ ప్రపంచమంతా కూడా చూడండి, ఆకలిస్తే అన్నం పెట్టే వాళ్ళు ఉన్నారు కదా, అలాగే చలి వేస్తే వస్త్రం ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా, ఏదైనా అవసరమైన వస్తువులు ఇచ్చేవారు చాలామంది ఉంటారు. కానీ పాపికి రక్షణను అనుగ్రహించడానికి మాత్రం భూమి మీద ఎవరు లేరు. అది దేవుడు చూసి ఆయనే ఈ రక్షణను తీసుకొని రావడానికి మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి మనందరి కొరకు యేసు ప్రభువు వారు శిలువలో ప్రాణం పెట్టినట్టుగా మనందరికీ తెలుసు. అయితే జాగ్రత్తగా గమనించండి, కట్టబడి ఉన్నటువంటి వారిని విప్పేవారు కావాలి. ఈరోజు చాలామంది కట్టబడి ఉన్నారు పాపంలో, శాపములో, భయంకరమైనటువంటి అసూయతో, కక్షతో, స్వార్థముతో, వ్యభిచారంతో, త్రాగుడుతో, దొంగతనాలతో, మానభంగాలతో, హత్యలతో, రకరకాలుగా పాపము పేట్రేగిపోయింది ప్రపంచంలో. అయితే ఈ పాపం అనే బందీలో, పాపం అనేటువంటి ఆ కట్లలో చిక్కుకొని ఉన్న మానవుని విడిపించేటువంటి నాథుడు కావాలి. ఆయన ఎవరు అన్నది మనం ఆలోచించేస్తే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. కట్టబడి ఉన్న గాడిదను విప్పుకొని తోలుకొని రండి అని శిష్యులకు చెప్తున్నాడు. నేటి సేవకులు చాలామంది దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే కట్టబడి ఉన్న వారిని విప్పడానికి. వేటిలో కట్టబడి ఉన్న వారిని? మతంలో, పాపములో కట్టబడి, కులములో కట్టబడినటువంటి వారిని విప్పుకొని తోడుకొని రండి అంటున్నాడు ప్రభు. ఈరోజు క్రైస్తవం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మతం అనుకుంటున్నారు. మతం కాదండి. మతం ఎప్పుడు కూడా మనిషిని ఏం చేస్తాయంటే మత సిద్ధాంతాల కోసం ఏదైనా చేయమంటది. బైబిల్ అలాగ చెప్పట్లేదు. మతం కాదు, మతం మత్తు, కులం కొల్లు. కాబట్టి సత్యం, బైబిల్ ఏంటంటే సత్యమైనది బైబిల్. కాబట్టి ఇది ఒక మార్గం. మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో తెలియజేసేటువంటి ఒక జీవ మార్గం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. కాబట్టి ఇది మతం కాదు. ఈరోజు చాలామంది సేవకులను దేవుడు ఎన్నుకొని ఎక్కడికి పంపిస్తున్నాడు? సేవకు పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు? కట్టబడి ఉన్నవి గాడిదలు. అయితే కట్టబడి ఉన్నటువంటి మనుషులను విప్పాలి. పాపముతో బందీలైపోయి పాప భారం మోసుకొనొచ్చు స్వేచ్ఛ లేక ఎంతో యాతన పడుతున్నటువంటి మనుషులు ఈ భూమి మీద ఉన్నారు కనుక వాళ్ళందరినీ విడిపించండి అని దేవుడు తన సేవకులను పంపాడు. ఈ విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను అందుకే అక్కడికి వెళ్ళమన్నారు. కాబట్టి ఈరోజు కట్టబడి ఉన్నటువంటి మన జీవితాలు ఈరోజు విప్పబడాలి అంటే ఖచ్చితంగా విప్పే నాథుడు కావాలి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. జాగ్రత్తగా గమనించండి, ఈ విషయాన్ని గమనించండి. ఒకసారి ఒక ఆయన కారులో వెళ్తూ ఉండగా ఆ కారు సడన్గా ఆగిపోయింది. ఒక మెకానిక్ వచ్చాడు, చూశాడు 1 గంట, కానీ రిపేర్ కాలేదు. 2 గంటలు చూశాడు, ఒక ఆయన వచ్చాడు, ఆయన వల్ల కూడా కాలేదు. ఇలాగ ఒక 3-4 చూశాడు, కానీ పొద్దున్నుంచి మధ్యాహ్నం 3-4 అయిపోయింది, కానీ ఎవరు కూడా కరెక్ట్గా కారును
ఆ కారుకు ఉన్న ప్రాబ్లం ఏందో కనుక్కోలేకపోయారు. స్టార్ట్ కాలేదు కారు. దీంతో ఏం చేశాడు, వెంటనే ఆయన సర్వీస్ సెంటర్కి ఫోన్ చేశాడు. ఆ కంపెనీ సర్వీస్ సెంటర్ ఫోన్ చేస్తేనే అక్కడి నుంచి ఒక బాబు వచ్చి కరెక్ట్గా 5 minutesలో కారు స్టార్ట్ అయ్యేటట్టు చేశాడు. చేయగానే పొద్దున్న నుంచి పెద్ద పెద్ద మెకానిక్లు వచ్చారు, చాలా బడా బాబులు వచ్చారు, చాలా మరి సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు. కానీ వాళ్ళు ఎవరు చేయలేదు. బాబు నువ్వు ఎలాగ చేయగలిగావు, ఇది జస్ట్ 5 minutesలో ఎలాగ నువ్వు ఇది క్లియర్ చేయగలిగావు అని అడగగానే అప్పుడు వెంటనే ఆ బాబు అన్నాడు, ఈ కారును తయారు చేసింది నేనే సార్ అన్నాడు. ఎస్, జాగ్రత్తగా ఈ మాట అబ్జర్వ్ చేయండి. కారు చెడిపోయింది, అయితే ఆ కారు బాగు చేసింది ఎవరు? కారు తయారు చేసే వ్యక్తి. దాన్ని కరెక్ట్గా గెస్ చేయగలిగాడు, ప్రాబ్లం ఏంటో దాన్ని కంప్లీట్గా క్లియర్ చేయగలిగాడు. ఆ ప్రాబ్లానికి కరెక్ట్ సొల్యూషన్ అనేది ఆ వ్యక్తి చూపించగలిగాడు. ఇక్కడ మనందరం కూడా ఒక సత్యాన్ని గమనించాలి. మనిషి పాడైపోయాడు పాపంలో, శాపంలో. ఎంతో భయంకరమైనటువంటి ఈ లోక ఆశల్లో మనిషి పాడైపోయాడు. పాడైపోయిన ఈ మనిషిని బాగు చేయాలంటే ఖచ్చితంగా మనిషిని తయారు చేసిన దేవుని దగ్గరికే పోవాలి. చూడండి, మిక్సీ పాడైపోయింది, మిక్సీ తయారు చేసేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి తప్ప టీవీ తయారు చేసే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళకూడదు. టీవీ పాడైంది, టీవీ తయారు చేసే వాని దగ్గరికే తీసుకెళ్ళాలి. అలాగే ఫ్యాన్ పాడైంది, వైండింగ్ చేస్తూ ఫ్యాన్ రిపేర్ చేసేటువంటి వ్యక్తి దగ్గరికే వెళ్ళాలి తప్ప ఆ ఫ్యాన్ తీసుకొని బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే మనిషి పాడైపోయాడు. ఈ మనిషి ఎక్కడికి వెళ్తే బాగుపడతాడంటే ఖచ్చితంగా మనిషిని తయారు చేసిన దేవుని దగ్గరికి పోతేనే ఆ వ్యక్తి యొక్క కట్లు విప్పబడతాయి. ఆ కట్లు విప్పబడి ఆ వ్యక్తి స్వేచ్ఛగా బ్రతకగలడు. ఈరోజు ఎన్నో సాక్ష్యాలు మనం చూస్తున్నాం. ఏ సాక్ష్యాలండి? అద్భుతమైన సాక్ష్యాలు. ఈ సాక్ష్యాలు కాదండి, ఆ గ్యాస్ సిలిండరు ప్రార్థన చేయగానే నిండింది, ఆకాశం నుంచి అగ్ని కురిసింది, దేవదూతలు వచ్చారు, దేవుడు కనపడ్డాడు, ఇవి కాదు. ఇవన్నీ దొంగ సాక్ష్యాలు. ఇవి ఎందుకు బైబిల్కు సంబంధం లేనటువంటి సాక్ష్యాలు. పావురం తల మీద వెళ్ళిపోయింది, ఇవన్నీ దొంగ సాక్ష్యాలు. ఇవి కాదు సాక్ష్యాలు. అంటే జీవిత మార్పును గురించి. నేను ఒకప్పుడు భయంకరమైన వ్యక్తిని, యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత నా జీవితం మార్చబడింది అని ఎంతోమంది నరమాంసభక్షకులు, త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, భయంకరమైనటువంటి పాపములో బందీలైనటువంటి వారందరూ, సత్యదేవుని ఎరగనటువంటి వారందరూ కూడా నిజదేవుని తెలుసుకొని వారి జీవితాలు సంపూర్ణంగా మారాయి. చూడండి, ఇవి సాక్ష్యాలు. ఇటువంటి సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. అంటే కారణం ఏంటి? వారందరూ కూడా విప్పబడ్డారు. కట్టబడిన ప్రతి వ్యక్తి కూడా విప్పబడ్డాడు. ఇది దేవుని యొక్క మహాకృప. పరిశుద్ధాత్మ దేవుడు వారి వాక్యం చదువుతున్నప్పుడు, లేదా వాక్యం వింటున్నప్పుడు, లేదా ఎవరు చెప్పడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలో కార్యసిద్ధిని కలగజేశాడు. కాబట్టి వారు మారగలిగారు, సత్యాన్ని తెలుసుకొనగలిగారు. జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మీ జీవితం మారిందా? మీ కట్లు విప్పబడ్డాయా? ఏ కట్లైనా సరే యేసుక్రీస్తు నామమున విప్పబడతాయి. కట్టబడి ఉన్నటువంటి కట్లన్నీ కూడా తెంపబడ్డాయి. ఈరోజు నీ కట్లు విప్పబడ్డాయా? తెంచివేయబడ్డాయా? తెంచివేయబడలేదు అంటే కరెక్ట్గా నువ్వు దేవునికి నీ హృదయాన్ని ఇవ్వట్లేదు అని, వాక్యానికి ఫస్ట్ ప్రయారిటీ నువ్వు ఇవ్వట్లేదు అని ఈరోజే తెలుసుకో సత్యాన్ని. ఏ కట్లైనా సరే యేసు ప్రభువారు తెంచి వేస్తారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. పాపం అనేటువంటి కట్లు, శాపం అనే కట్లు, తరతరాలుగా వెంబడిస్తున్నటువంటి శాపం, పాపం ఏదైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అమూల్యమైన రక్తంతో కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని వాక్యం సెలవిస్తుంది. ప్రతి పాపం, అది ఎట్టి పాపమైనా సరే, ఏ కట్లైనా సరే, తరతరాలుగా కట్టబడుతున్న కట్లైనా, ఏ కట్లైనా ఆయన రక్తం ద్వారా విప్పబడతాయనే సత్యాన్ని గమనించండి. ఈరోజు ఎంతమంది మారి అద్భుతమైన సాక్ష్యాలు వారు అందించగలుగుతున్నారంటే వారి కట్లన్నీ తెంపివేయబడ్డాయి. వారు నిజమైన సాక్షులుగా ప్రభు కొరకు నిలబడుతున్నారంటే వారు ఎంతో బందీలైపోయారు. ఆ బంధకాల నుండి ఈరోజు విడుదల పొందారు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. ఆయన ఏం చేస్తాడంట? విశ్రాంతి. భారం మోసుకొనిచున్న సమస్త జనులారా. ఒక దేశాన్ని రమ్మలేదు, క్రైస్తవులను రమ్మలేదు, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళ్ళని నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నీ కట్లు విప్పేస్తాను అంటున్నాడు. ఫామ్ సండే అంటే కట్లు విప్పేటువంటి సండేగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వారు వెళ్ళారు, ఆ గాడిదను తీసుకొని వచ్చారు. జకర్యా 9:9 చెప్పినాడు,
ఇదిగో నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కిని ఎందుకు వచ్చుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రకారంగానే యేసుప్రభువారు వచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రభువారు ఆ గాడిద మీద కూర్చున్నారండి. సృష్టికర్త అయిన దేవుడు, సమస్త మానవాళిని సృష్టించినటువంటి మహామహుడు ఎక్కడ కూర్చున్నాడు? గాడిద మీద కూర్చున్నాడు. మనం కూడా యేసయ్యను మోసే గాడిదలుగా ఉండాలి. మన హృదయంలో యేసు ప్రభువారికి చోటిచ్చినప్పుడు మన జీవితాలు కూడా అంత అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి. ఇక్కడ ఒక విషయం గమనించారా? గాడిదను ఎవ్వరూ పట్టించుకోరు. ఓన్లీ భారం మోసేదానికి మాత్రమే దాన్ని వాడతారు. అయితే ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఈ మట్టల ఆదివారం అంటే అదే. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద మీద కూర్చొని వస్తున్నప్పుడు కొత్త బట్టలు పరుస్తూ ఉండగా, తర్వాత ఈత మట్టలు చేత పట్టుకొని జయము జయము దావీదు కుమారునికి హోసన్నా హోసన్నా అని అంటుంటే ఆ గాడిద ఎంత ఉప్పొంగిపోయి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఘనత, అందుకే గాడిదను వాడుకున్న గనుడు. ఘనత వచ్చేసింది గాడిదకు. ఘనహీనముగా ఉన్నటువంటి గాడిద ఘనమైనటువంటి గాడిదగా మార్చబడిందంటే క్రీస్తు ఆ గాడిద మీద ఉన్నాడు. ఈరోజు కట్నం అడిగిన వాడు గాడిద అంటే, గాడిద అంటే ఎంత చీపో చూడండి ఈ లోకంలో. అయితే అటువంటి గాడిద లాంటి మనిషినే దేవుడు వాడుకుంటున్నాడు. వాడుకొని కట్లు విప్పి అతను ఏం చేస్తున్నాడు? ప్రయోజకుడిగా తీర్చిదిద్ది, పరిశుద్ధునిగా అతని తీర్చిదిద్ది పరలోక వారసునిగా మలుస్తున్నాడు. ఇంతకంటే గొప్ప శుభవార్త ఇంకేముంది? ఆలోచించేయండి. కాబట్టి ఈ పామ్ సండే రోజు, అయ్యా నా జీవితంలో కట్టబడిన ప్రతి కట్లు తెంచివేయండి తండ్రి. అయ్యా నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి బంధకాన్ని తెంచివేయండి, నీ అమూల్యమైన రక్తంతో తుడిచివేయండి అని ప్రభు దగ్గర ఒప్పుకోండి. ప్రభు క్షమించే దేవుడై ఉన్నాడు. తన రక్తంతో పాపాన్ని పరిహరింపజేసి పరిశుద్ధపరిచి పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా మనల్ని తీర్చిదిద్ది ఆయన రాజ్య వారసులుగా మలుచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయం సిద్ధంగా ఉందా? ఇది మట్టల ఆదివారంలోని అసలు సిసలైనటువంటి పరమార్థం అండి. కాబట్టి ఈరోజు మట్టల ఆదివారం అనగానే మట్టలు గుర్తుకు రావడం కాదు, కట్లు విప్పబడే కట్లు గుర్తుకు రావాలి. విప్పబడిన ఒకప్పుడు నా జీవితం కట్టబడింది కదా, ఈరోజు క్రీస్తు ద్వారా విప్పబడ్డాను అన్నది గుర్తు తెచ్చుకోవాలి. ఈత మట్టలు కాదండి, మన జీవితం ఎలా ఉంది అన్నది ప్రాముఖ్యం. ఆలోచించేయండి. సత్యం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ చివరి ఆదివారం, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగింపబడక మునుపు చివరి ఆదివారం రోజు యెరూషలేము వీధుల వెంట ఆయన ఘనమైనటువంటి కీర్తిని, ఘనమైనటువంటి మహిమను పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. ఆ గాడిదకు అంత ఘనత రావడానికి గల కారణం ఆ రాజుల రాజు ఆ గాడిద మీద ఉన్నాడు. రాజుల రాజు మన జీవితంలో ఉంటే మన జీవితం కూడా ఒకరోజు ఉన్నతమైన పొజిషన్లో ఉండబోతుంది. గమనించండి. ఒకవేళ ఈ లోకంలో ఆ ఘనత దక్కకపోవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో నీకు ఘనత వస్తుందని, ఈ లోకంలో నువ్వు కీర్తి ప్రఖ్యాతులు పొందుకొని ఉన్నత స్థానంలో ఉంటావని ఏం లేదు బైబిల్లో. కానీ ఒకరోజు యుగ యుగాలు జీవించేటువంటి పరలోక రాజ్యం ఉంది. అక్కడ ప్రభువారు సంపూర్ణమైనటువంటి కీర్తిని, సంపూర్ణమైనటువంటి కిరీటాలను, వడబారని కిరీటం, అక్షయ కిరీటం, మహిమ కిరీటం, నీతి కిరీటం, ఇలాంటి కిరీటాలు ఎన్నో ప్రభువారు అనుగ్రహించి యుగ యుగాలు, ఒకరోజు కాదు, 60 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు కాదు, యుగ యుగాలు ఉండే జీవితంలో అద్భుతమైనటువంటి బహుమానంగా దేవుడు ఆ జీవితాన్ని ఇస్తూ దాంతోపాటు ఈ బహుమానాలు ఇస్తుంటే ఆ ఆనందం ఎలాగుంటుందో ఒకసారి ఊహించండి. దూతల ఎదుట, మనుషులందరి ఎదుట ప్రభువారు మనల్ని పిలిచి మనకిస్తున్నటువంటి ఆ బహుమానం చూస్తే ఎంత పొందుతాం. అప్పుడు మనకు గుర్తుకొస్తుంది ఖచ్చితంగా ఆ గాడిద లాంటి వాళ్ళమే కదా మేము కూడా. ఈరోజు దేవుడు ఆ గాడిద లాంటి స్వభావం నుండి విడిపించి కట్లను తెంచివేసి ప్రభు మమ్మల్ని ఇక్కడ ఈ స్థానంలో నిలబెట్టాడు అని ఆ రోజు ఈ మట్టల ఆదివారం యొక్క ఔన్నత్యం, ప్రభు ఇచ్చేటువంటి కీర్తి రోజు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ద్వారా విమోచింపబడి ఆయన ఇచ్చే రక్షణ సొంతం చేసుకుని ఆయన బిడ్డలుగా మార్చబడి నిత్య సియోను చేరాలని ప్రభు పేరిట మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. దయచేసి ఇంకా ఈ వీడియోస్ మీరు ఇలాగే చూస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా ఈ ఛానల్ ద్వారా ఇంత విలువైన అంశాలు మీకు అందిస్తున్నాను. తప్పకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు మాత్రం మేలు పొందుకోవడం స్వార్థమవుతుంది. కాబట్టి మీతో పాటు మీకు తెలిసిన స్నేహితులకు, బంధువులకు ఖచ్చితంగా చేరవేయండి.
వారు కూడా ఆధ్యాత్మిక మేలులు పొందుకోవాలి, అనేకులు ఈ సత్యాన్ని తెలుసుకొని ఆయన అడుగు జాడల్లో నడవాలన్నదే నా ఆశ. కాబట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ ప్రసంగాలు కింద నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాలను ఆ యొక్క కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.